దొడ్డు మిర్చి అండి. ఇది కట్ చేసుకున్నాను, మధ్యలో కట్ చేసుకొని మధ్యలో అదంతా తీసేసాను. మిర్చి వేస్తున్నానండి. ఇలా ఏం నింపుతున్నాను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నగా టమాటాలు కట్ చేసుకున్నాను, కరివేపాకు కూడా కట్ చేసుకున్నాను, ఆలు కూడా ఉడకబెట్టుకున్నాను. ఆలు కూడా ఉడికిపోయినాయండి. ఆయిల్ వేసాను, అంటే టమాటా ఆలు వేసి ఫస్ట్ కర్రీలాగా ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే మిర్చిలో నింపాలి కదా, అది రెడీ చేసుకుంటున్నాను. అన్ని ఐటమ్స్ వేసి మిర్చిలు వేసుకోవడానికి నూనె వేడి చేసుకుంటున్నాను అండి. ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నామండి ప్రజెంట్, అంటే కంటిన్యూ ఒకటే వాడము. అది కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు ఇలా వాడతాము. ఆయిల్ వేడి అయ్యేంత వరకు అక్కడ కర్రీ ఫ్రై అయిపోతుంది. టమాటాలు వేసి టమాటాలు వేసేసానండి. కొంచెం టమాటాలు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆలు ఆల్రెడీ ఉడికింది కదా, ఇంకా వేసేస్తాను. ఇది ఒక వెరైటీ, ఇలా ఈరోజు చూద్దామని చేస్తున్నాను. ఒకసారి చేశాను, మంచిగా అయింది. మళ్ళీ ఈరోజు ఒకసారి ఇలా చేద్దామని చేస్తున్నాను. అంటే చాలా, అంటే ఇప్పుడు కూడా ఎక్కువ నేను మిర్చిలో నువ్వుల పొడి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి దంచి అందులో నింపి చేస్తే చాలా మంచిగా అవుతుంది. నువ్వుల పొడి కొంచెం చింతపండు వేసి చేయాలి, అలా చాలా మంచిగా అవుతుంది. అంటే ఫస్ట్ చింతపండులో పులుసు పట్టుకొని అందులో కొంచెం నువ్వుల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కోమట వేసి మంచిగా మిక్స్ చేసుకొని అది మిర్చిలో నింపుకొని తర్వాత మిర్చిలు వేయాలి. కట్ చేసిన మిర్చిలో వేసుకోవాలి. చాలా మంచిగా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఈరోజు ఇలా చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగానే ఉంటుంది. ఇలా చేస్తున్నాను చూపిస్తాను. శనగపిండి తీసుకున్నానండి. ఇంట్లో కొంచెం తగినంత సాల్ట్, కారం, తినే సోడా, మళ్ళీ ఓమో ఉంటే వేసుకోవాలి. ఇంత వేసుకుంటే సరిపోతుంది. కారం ఇడ్డది ఇవ్వండి, కారం పిండినా కొంచెం ఎక్కువ తీ ఇంకా టమాటో ఫ్రై అనేది ఇంట్లో కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆలు ఇట్లా చిన్నగా తురుముకున్నాను. తినే సోడా వేసినాను. ఇందులో బియ్యం పిండి ఉంటే వేసుకోవాలి, అంటే కరకరలు ఆడితే మంచిగా. బియ్యం పిండి వేసినా అండి, కొంచెం వేసిన, లైట్గా వేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిందండి. తీసుకో, ప్లేట్ తీసుకో. ఇలా నింపినది ఇలా వేసేసానండి. ఇప్పుడు ఆయిల్లో వదులుతాను. ఆయిల్ రెడీ అయిపోయింది. ఒకటే చూద్దామా? ఆయిల్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మిర్చి వేసేద్దాము.
బయట అయితే వర్షం జోరుగా ఉంది. ఇట్లా మిర్చిలు వేసుకొని సైడ్ ఐటమ్స్ పెట్టుకొని తింటే అబ్బా కొంచెం ఎంజాయ్ చేసి సూపర్ ఉంటుంది. నేనైతే ఇలా చేస్తున్నానండి. మీరు ఎలా చేస్తుండ్రు? మిర్చిలు ఇట్లా నువ్వుల పొడి వేస్తే కూడా అది కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఈరోజు ఇట్లా ఆలు టమాటా మిర్చి వేసినాము. కొంచెం బియ్యం పిండి వేసినా కదండి, మంచిగా కరకరలా ఆడుతుంది. వేసిందండి మిర్చి అయితే ఇలా రెడీ అయిపోయింది. మిర్చి అయితే ఇలా వచ్చాయండి. థ్యాంక్ యూ.